నువ్వు చెప్పింది దేవుడు వింటాడు, కానీ దేవుడు చెప్తాడు వాక్య రూపకంగా, అది విని నువ్వు మార్చుకోగలిగితే నా యేసయ్య నీ జీవితంలో అద్భుతం చేసే సమర్థం, అద్భుతం చేసే సామర్థ్యము గలవాడాయన. అరే ఉన్నది ఉన్నట్టు పెట్టుకుంటావు, ఉన్నది ఉన్నట్టు పెట్టుకుంటావు. శరీరం మారదు ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకో, కానీ మనసు మారగలదు. శరీరం మారదు కానీ నీ హృదయం మారగలదు. శరీరం మారదు, నీ ఆలోచన మారగలదు. ఒకవేళ దీంట్లో చిప్ ఉంటే తీసి వేరే పెడుతుంటేమేమో. చిప్ సిస్టమ్ కాదు మన బ్రెయిన్, వితౌట్ చిప్ అన్ని ఇన్స్టాల్ చేసి పెట్టిండు దేవుడు. ఒక మాట చెప్తా, ఇట్ ఈస్ ఎ కంప్యూటర్. బాగా వినండి, దీంట్లో చిప్పులు వైర్లు కనెక్షన్లు ఉండవు, కానీ అన్ని పనిచేస్తాయి. ఒకవేళ బాగా వినాలి, బాగా వినాలి, కంప్యూటర్లో వేస్ట్ దాన్ని వస్తే అది ఎరియర్ అని అడుగుతుంది. ఎరియర్ చేయొచ్చు, డిలీట్ చేయొచ్చు, రీస్టార్ట్ చేయొచ్చు. ఎరియర్, డిలీట్, రీస్టార్ట్. నీ జీవితం రీస్టార్ట్ చేయగలిగితే నీ యాప్స్ అన్ని అప్డేట్ కాబోతున్నాయి. నీ జీవితం రీస్టార్ట్ చేస్తే నూతనమైన యాప్స్ గా నీ జీవితంలో దేవుడు అప్డేట్ చేయబోతున్నాడు ఈ రాత్రి. నీ జీవితంలో అనవసరమైనవి డిలీట్ చేస్తే నూతనమైన అభిషేకంతో దేవుడు నిన్ను నింపబోతున్నాడు ఈ రాత్రి. అనవసరమైన వాటిని ఎరియర్ కంప్లీట్ క్లీన్ చేసాయి, అవసరమైన అభిషేకంతో దేవుడు నింపబోతున్నాడు ఈ రాత్రి. అనవసరమైనది, అన్విజిబుల్ థింగ్స్ విజిబుల్ గా తీసుకొస్తున్నాం. అనవసరమైన లైఫ్ ని అనవసరంగా, ఎంత బ్రహ్మాండమైన, ఇదిగో క్రైస్తవుడు అంటే, దేవుని బిడ్డ అంటే పౌరుషం, రోషం, పరిశుద్ధత, అభిషేకం, ఆశీర్వాదం, దీవెనతో ఉండాల్సిన నీవు ఈ లోక సంబంధమైన వానికి నువ్వు భయపడుతూ, లోక సంబంధమైన వాటి వైపు చూస్తూ, లోక సంబంధమైన జీవితంలో కొట్టుమిట్టులాడుతున్నాయేమో, ఈ రాత్రి నా దేవుడు చెప్తున్నాడు, నీ హృదయంలో డిలీట్ చేయి, నూతనమైన దాంతో అభిషేకిస్తా. ఆర్ యు రెడీ? హల్లెలూయా. నువ్వు సిద్ధంగా ఉన్నావు డిలీట్ చేసుకోవడానికి? అన్నా నేను అన్ని విడిచిపెడతా కానీ ఒక్క అబద్ధం విడవలేనన్నా ప్లీజ్. అబద్ధం ఏడవలేనని ఆశీర్వాదం ఎట్లా చూస్తా అనుకుంటున్నావు? అన్నా నేనేమైనా చేస్తా. కోపం, కోపం. ఈ రాత్రి కోపం నిన్ను విడిచిపెట్టగలిగితే అభిషేకం నీకు రాగలుగుతుంది. యు కెన్ డిలీట్ సంథింగ్. నువ్వు నీలో ఉన్నదాన్ని ఏదో ఒకటి వదిలిపెట్టుకోగలిగితే, నీలో ఉన్నది దేవునికి విరోధమైనది నువ్వు మార్చుకోగలిగితే, నా దేవుడు ఈ రాత్రి నీలో నూతనమైన శక్తితో నింపబోతున్నాడు. ఇట్ ఈస్ అ ప్రామిస్ ఆఫ్ గాడ్. ఇట్ ఈస్ అ ప్రామిస్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క వాగ్దానం ఏంటి తెలుసా? నూతన హృదయాన్ని ఇస్తా. నీకు ఇప్పుడు ప్రశ్న ఏం రావాలంటే, దేవుడు నూతనమైంది ఇస్తా అంటే మరి నాకు పాతది ఎందుకు పోతలేదంటే, నువ్వు డిలీట్ కొట్టు, ఇన్స్టాల్ చేసుకో, డిలీట్ కొట్టు. అవసరమైనది పాస్టర్గా చెప్తుంది అప్పుడప్పుడు, నా ఫోన్ నడుస్తలేదంటే నేను చెప్పిన డిలీట్ కొట్టాలి. ఇప్పుడు ఫోన్కి ఏం కొట్టాలి? నీ ఫోన్కు డిలీట్ అవసరమై వచ్చింది. ఒకవేళ నీ ఫోన్ డిలీట్ కొట్టి అప్డేట్ చేస్తే మళ్ళా ఫాస్ట్గా పరిగెత్తగలదు.